రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ కోహెడ గ్రామంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను బీజేపీ కోహెడ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ బీజేపీ నాయకులు కందాల బల్దేవ్ రెడ్డి, తుర్కెంజాల్ రైతు సేవ సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రామరెడ్డి, తుర్కెంజాల్ మున్సిపాలిటీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంజాల్ శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా శాఖ కోశాధికారి కొత్త రామరెడ్డి, మాజీ సర్పంచ్ అర్జున్ గౌడ్, బుర్రా వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బీజేపీ సీనియర్ నాయకులు యూసఫ్ రెడ్డి, బూత్ అధ్యక్షులు, నాయకులు, అభిమానులు హాజరయ్యారు. జోహార్ జోహార్ వాజ్పేయి గారు జోహార్. ఉత్సవాలని బీజేపీ కొనసాగిద్దాం వాజ్పేయి గారి ఆశయాలను. ఆల్ ఇండియా జాతీయ పార్టీ మనకు శతజయంతి ఉత్సవాలు జరపాలని నిర్ణయించింది. కావున గ్రామ గ్రామాన ప్రతి వీధిన మన ప్రధానమంత్రి 3 సార్లు ఆ పుణ్యాత్ముని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాల్సిందిగా మన పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. కావున భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామాన వీధి వీధి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు రోజు సందర్భంగా ఈ కోడ గ్రామంలో శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న పార్టీ శ్రేణులకు, నా మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాజ్పేయి గారి ఉన్నత విలువలతో ఉన్న వ్యక్తి, ఆయన విలువలను కాపాడి ఆయన విలువలను కొనసాగించాలని అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు కోహెడ బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు కోహెడ గ్రామంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను ప్రారంభం చేసింది. మరి మనకు యాక్టివ్గా ఉండి తుర్కెంజాల్ సహకార సంఘంలో భారతీయ జనతా పార్టీ యొక్క వాదనని వాయిస్ వినిపిస్తున్నటువంటి రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రామరెడ్డి గారు, మరి బాలశివుడు గారు, యాంజాల శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, సీనియర్ నాయకులు రామరెడ్డి అన్న గారు, యూసుఫ్ రెడ్డి గారు, మిత్రులు శీలం నాగరాజు గారు, మరి పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు ఆధ్వర్యంలో వాజ్పేయి గారు ఉత్సవాలను ప్రారంభం చేసుకున్నాం కోహెడలో. మరి వారు గొప్ప కవి, అదేవిధంగా నైతిక విలువలకు కట్టుబడినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాజ్పేయి గారు మరి అంకితభావంతో ఈ దేశానికి భారతమాత గర్వించదగ్గటువంటి గొప్ప మహానాయకుడు అని చెప్పేసి మనందరం కొనియాడవలసినటువంటి సందర్భం ఉంది. వారు నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు, మానవత్వ విలువలు కలిగినటువంటి మహనీయుడు. మరి వారు ఒకసారి పార్లమెంట్లో ఉన్నప్పటికీ అత్యున్నతమైనటువంటి ప్రధాని పదవిని త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు. మరి వారు ఖచ్చితంగా వారు ఏర్పరచుకున్నటువంటి నైతిక విలువల్ని మరి ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక అశేష ప్రజానికానికి అత్యంత అభిమాన నాయకుడు, అదేవిధంగా నిష్పక్షపాతి, గొప్ప ఖ్యాతిని భారతదేశం తెచ్చినటువంటి మహనీయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు నైతిక విలువలకు కట్టుబడినటువంటి వ్యక్తి. వారిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా వారి పేరు మీద సేవా కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కొనసాగిద్దాం అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మన ఈరోజు శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు సామల బాలరెడ్డి మామ గారు, మరియు మాజీ సర్పంచ్ సానవంజయ్య గారు, మాజీ ఎంపీటీసీ వాజ్పేయి గారు ఒక అజాత శత్రువే కాకుండా ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా సభ్యులుగా ఆయన ఎన్నో సంవత్సరాలు పార్లమెంట్లో సేవలు అందించుకుంటూ ఈ దేశానికి పట్టిన ఒక చీడపీడని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదోలి
ప్రప్రమాదంగా 13 రోజులు ప్రధానమంత్రిగా చేసి తర్వాత ఆయనని ఎన్నో కుట్రలు చేసినందుకు గాను ఆయన్ని స్వచ్ఛందంగా నిష్క్రమించి మళ్ళీ అన్ని పార్టీలు కలిసి మీరే ప్రధానమంత్రిగా ఉంటే భారతదేశ చరిత్ర మీకు భారతదేశంలో మీకు ఎనలేని ఖ్యాతి చేస్తారు, మీరు భారతదేశాన్ని ఒక చిత్రపటంలో పెట్టగలగాలంటే మీరే ప్రధానని మళ్ళీ అన్ని పార్టీలు కలిపి మరొకసారి అవకాశం ఇచ్చి 13 నెలలు చేశాడు. ప్రప్రమాదంగా 13 రోజులు తర్వాత 13 నెలల తర్వాత మళ్ళా అక్కడ కొన్ని రాజకీయ కుహంత శక్తులు అడ్డుకొని ఆయనని తీసేయాలని కుట్ర చేసినందుకు వెంబడే వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం 303 సీట్ల పైగా వచ్చి ఆయన ప్రధానమంత్రిగా చేసి 5 సంవత్సరాలు కంప్లీట్గా చేసి మనకు ఆయన చిరకాల స్వప్నంగా ప్రధానమంత్రి సడక్ యోజన గ్రామాలకు రోడ్ లేని గ్రామాలకు కూడా సడక్ యోజన ఎన్నో మంచి పథకాలు తెచ్చి ఆయన ప్రపంచానికి మన భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప ఖ్యాతిని తెచ్చిన మహానాయకుడు. ఆయనని సేవలను మనం చిరస్మరించుకుంటూ ఈరోజు శత జయంతి ఉత్సవాలను కోయడా గ్రామంలో నిర్వహించుకుంటున్నందుకు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి బీజేపీ మరియు గ్రామస్తులందరికీ పేరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండలాలు కానీ జిల్లాలు కానీ దేశవ్యాప్తంగా జనాభా పెరుగుతుంది. దాంతోపాటుగా మన ఊర్లో ఒక 8 మంది అధ్యక్షులను ఎన్నుకున్నాం. వారితో పాటు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పార్టీ ముందుకు వెళ్ళాలి కాబట్టి మన గ్రూప్ ఉంది బీజేపీ గ్రూప్. దాంట్లో మన 8 మంది అధ్యక్షుల్ని కొత్తగా సీనియర్ నాయకులను ఇంకొంతమంది సీనియర్లను జాయిన్ చేసుకుని అడ్మిన్ ఇవ్వాలని పెద్దలను కోరుకుంటున్నాం. తీసుకుంది రావే వాజ్పేయి గారికి జోహార్, అటల్ బిహారీ వాజ్పేయి గారికి కానీ భారతదేశ ముద్దు బిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి కోహెడా గ్రామ శాఖ, కోహెడా గ్రామ బీజేపీ శాఖ చాలా అటువంటి మార్గదర్శకాలను ఈ భారత పౌరత్వానికి, ఈ భారతదేశ ప్రజలందరికీ మార్గదర్శకులుగా నిలబడ్డటువంటి మన భారతరత్న వాజ్పేయి గారు ఆదర్శప్రాయం. వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిద్దాం, వాజ్పేయి గారి ఆశయాలను జై శ్రీరామ్. రాబోయే తరం ఉన్నటువంటి భారత పౌరులు కానీ భారతదేశంలో ఉన్నతమైన విలువలు, నాయకత్వ లక్షణాలు ఎలా పెంపొందించుకోవాలన్నటువంటి నేర్పినటువంటి వ్యక్తి మన భారత కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఈ రోడ్ల నిర్మాణానికి చేపట్టినటువంటి వ్యక్తి మన వాజ్పేయి గారు. అలాగే పార్టీలు ఉండొచ్చు, రావచ్చు, పోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్యమైన వారసులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే అని చెప్పిన వ్యక్తి మన వాజ్పేయి గారు. అలాంటి అభివృద్ధికి, ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి మేమందరం పాత్రలుగా ఉంటామని, అందరూ పాల్గొంటామని స్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నేర్చుకున్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్ర శాఖ ఇచ్చిన ఆదేశానుసారం వారి సూచనల మేరకు ఈరోజు మనం అందరం కలిసి ముఖ్య నాయకులము, వార్డు అధ్యక్షులు, వార్డు కార్యదర్శులు, సీనియర్ నాయకులు అందరి సమక్షంలో కూడా అవుతారు కాబట్టి వారి కీర్తిని ఎంత పోగినా తక్కువే. అక్కడ పార్లమెంట్లో మెజారిటీ ఒక్క సీటు తక్కువ ఉంటే ఆ ఒక్క సీటు నేను అడ్డదారులతో వాజ్పేయి గారు వారు చెప్తుండే ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ విలువలు మాత్రం కట్టుబడి ఉండాలి, ఈ విలువల కోసమే మనం జీవించాలని చెప్పేసి దేశమంతటిని మేల్కొల్పుతున్నటువంటి పరిరక్షించుకుంటూ పార్టీని పెంపొందించుకుంటూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ పటంలో ఇనుమడింపజేయాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసి ఏం చెప్పినంటే ఈ ధర్తీ కర్మభూమి అని చెప్పింది భారతదేశం. ఇక్కడ కానీ ప్రపంచ పటంలో ఇనుమడింపజేయాలి, భారతదేశ కీర్తిని ఇనుమడింపజేయాలని చెప్పేసి ఎన్నో సంస్కరణలు చేసేసి రోడ్ కనెక్టివిటీ ముఖ్యంగా ఆ రోజు వరకు భారతదేశంలో రోడ్ కనెక్టివిటీ అనేది అత్యంత దారుణంగా ఉండే. వారు ఎప్పుడైతే ప్రధాని పీఠాన్ని అధిరోహించారో ఆ రోజు నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి, గోల్డెన్ క్వాడ్రిలేటరల్, స్వర్ణ చతుర్భుజి ఇట్లాంటి ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చి దేశంలో కనెక్టివిటీని పెంచి అభివృద్ధికి బాటలేసి దేశాభివృద్ధిని ప్రగతి పదంలో నడిపించడంలో వారు భారత్ మాతా కీ
డబ్బకడుకు అందరూ ఛాయ్ కొనసాగిద్దాం వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిద్దాం వాజ్పేయి గారి ఆశయాలను భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం. మనము మన కోయడ గ్రామంలో వాజ్పేయి గారి శతాబ్ది ఉత్సవాలను జరుపుతున్నాము. దీనికి మన విలేజ్ కోయడ గ్రామం రోజ్గార్ యోజన కింద సడక యోజన కింద ప్రతి విలేజ్కి రోడ్లు వేసిండు. మన వాజ్పేయి చేసిన సేవలకు గుర్తింపుకు మనం ఎప్పుడు ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున శతాబ్ది ఉత్సవాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన భారత ప్రధాని ఆయన ఉత్తమ పార్లమెంటరీగా ఉండి అన్ని పార్టీలకు అజాత శత్రువుగా ఒక ముద్ర తెచ్చుకొని ఒక భీష్మ పితామహుడుగా మన భారతదేశ ఖ్యాతిని మన ప్రపంచ దేశాలలో పట్టుందో దానికి నిర్మాణం కోసం ప్రతి కార్యకర్త ఈరోజు కృషి చేసినట్టయితేనే మన భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ సంస్కరణలన్నీ చేయగలుగుతుందంటే అది మన అద్వానీ గారు వాజ్పేయి గారు ఎంతో మహనీయులు పునాది వల్లనే ఈరోజు భారతదేశం ఒక హిందుత్వ దేశంగా ప్రపంచ పటాలలో వెలుగుతుందంటే ఈరోజు వాజ్పేయి గారు భిక్ష వల్లనే ఈరోజు ఆయనను స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో నడుస్తామని నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కోయడ గ్రామ శాఖకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గౌరవ భారతరత్న మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 100వ విజయపథనంగా చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ విచ్చేశారు. అందరికీ నేను మరొకసారి శుభాభివందనలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమం ముగిస్తున్నాను.